వెల్కమ్ టు మై ఛానల్ జేఎం కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు బీట్రూట్ కందిపప్పు కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా కందిపప్పు ఒక కుక్కర్లో తీసుకొని బాగా 2-3 సార్లు నీళ్ళు పోసి కడగాలి. కడిగిన తర్వాత కందిపప్పుకు ఎంత అవసరమో అంత నీళ్ళు తీసుకొని స్టవ్ పైన పెట్టాలి. కేవలం ఓన్లీ 1 విజిల్ వస్తే చాలు, ఎక్కువ ఉడకకూడదు పప్పు, ఎందుకంటే మెత్తగా అయిపోతుంది. అందుకు ఒక విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత తీసేసి ఇలా వడకట్టుకోవాలి. నేను ఫిల్టర్ చేసుకున్నాను. తర్వాత బీట్రూట్ తీసుకొని తురమాలి, దాన్ని అంత బాగా తురుముకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చూడండి, ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత గార్లిక్ ఉంటుంది కదా, తెల్లగడ్డలు కొంచెం విడిపించి పెట్టుకోవాలి. మనకి ఎంత కావాలో అంత విడిపించి పెట్టుకోవాలి, పొట్టు తీసి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి ఆయిల్ వేయాలి. 2-3 స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి చిటపటలాడాక కొంచెం శనగపప్పులు ఉంటాయి కదా, అవి కూడా వేయాలి. అవి చిటపటలాడాక మళ్ళీ తెల్లగడ్డలు వేయాలి. తెల్లగడ్డలు కొంచెం వేగనివ్వాలి. బాగా కలిపి వేగించేంత వరకు అట్లే పెట్టాలి. తెల్లగడ్డలు బాగా వేగిపోయాక ఇప్పుడు బీట్రూట్ తురుము ఉంటుంది కదా, అది వేసుకోవాలి. చూడండి, నేను బీట్రూట్ తురుము వేస్తున్నాను. బీట్రూట్ తురుము వేసి బాగా కలపాలి. బీట్రూట్ తురుము వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ కలపాలి. ఇలా ఒక 5 నిమిషాలు బీట్రూట్ తురుము మగ్గేంత వరకు మూత తీసి కలుపుతూ ఉండాలి. మళ్ళీ మూత పెడుతూ ఉండాలి. చూడండి, నేను ఇక్కడ బాగా కలుపుతున్నాను. మూత తీసి కొంచెం మగ్గిపోయినట్టే, ఇంకా 2 మినిట్స్ మగ్గితే చాలు. తర్వాత మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టిన తర్వాత 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మనం ఉడకబెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పు వేసి బాగా కలపాలి. 2 కలిసిపోతే చాలు. పప్పు ఇప్పుడు మగ్గాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బాగా ఉడికింది కాబట్టి. ఇప్పుడు పొడి, ఇది కొబ్బరి, ఉప్పు, తెల్లగడ్డ వేసి మిక్సీ ఆడించిన పొడి. ఎండు కొబ్బరి, ఉప్పు, ఎండు మిరపకాయలు మిక్సీ ఆడించిన పొడి. ఇది బాగా కలుపుకున్న తర్వాత కందిపప్పు మిశ్రమం 2 స్పూన్ల పొడి వేసి బాగా కలపాలి. చూడండి, బాగా మగ్గిపోయింది. దీనిలో 2 స్పూన్ల కొబ్బరి, ఎండుమిర్చి, ఉప్పు, తెల్లగడ్డలు మిక్సీ ఆడించిన పొడి 2 స్పూన్లు వేసి బాగా కలిపాను. అంతే, మన కూర రెడీ అయిపోయినట్టే. చూడండి, గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాను. అంతే అండి, ఈ కూర చాలా సింపుల్, చాలా టేస్టీ. చపాతీలోకి, రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.